2018లో అప్పటికే ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. ఆ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక బృందం వెళ్ళింది. అప్పట్లో చంద్రబాబు నాయుడు బీజేపీ మీద తీవ్ర స్థాయిలో కాలు దూవుతున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ధర్మ పోరాట దీక్షలు వంటివి ఆంధ్రప్రదేశ్లో సాగిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో కర్ణాటక ఎన్నికలు రావడంతో చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతో కొంతమంది వెళ్ళి కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అందులో చలసాని శ్రీనివాస్, ఇతర చాలామంది ఉన్నారు. ఆ లిస్టులో ఆనాటి ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడు పరుచూరి అశోక్ బాబు కూడా ఉన్నారు. అశోక్ బాబు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్జిఓల సంఘానికి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ కర్ణాటకలో బీజేపీకి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీని ఓడించాలంటూ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి మరీ బెంగళూరులో ప్రెస్ మీట్లు, ఇతర కార్యకలాపాలు నిర్వహించి వచ్చారు. దాని మీద బీజేపీ నాయకత్వం తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసింది. అశోక్ బాబు మీద చర్యలు తీసుకోవాల్సిందే అంటూ పట్టుబట్టింది. వివిధ రూపాల్లో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా చేసింది. కానీ ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం అశోక్ బాబు మీద ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు. చర్యలు తీసుకోకపోగా అశోక్ బాబు రిటైర్మెంట్ కాగానే వెంటనే ఆయనకి ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చి శాసన మండలిలో కూర్చోబెట్టిన చరిత్ర చంద్రబాబు నాయుడుది. ఇదంతా ఇప్పుడెందుకు అని అంటే, ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి నాయకుడిగా ఉన్న కాకర్ల వెంకటరామరెడ్డి అనే వ్యక్తిని చంద్రబాబు ప్రభుత్వం డిస్మిస్ చేసింది. ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘానికి నిన్న మొన్నటి వరకు అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన్ని నేరుగా మొత్తం విధుల నుంచే తొలగించేసింది. ఎందుకు అంటే, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డికి ప్రయోజనం కలిగించే దిశలో ఆయన అడుగులేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్టీసీ ఉద్యోగులు అంటే పీటీడీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని రుణం తీర్చుకోవాలంటూ కరపత్రాలు కూడా పంచారు అన్నది చంద్రబాబు సర్కారు అభియోగం. అంటే అశోక్ బాబు విషయంలో ఎంత బీజేపీ నేతలు అరచిగీ పెట్టినా పెడచెవిన పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఏకంగా రిటైర్మెంట్ కాగానే ఎమ్మెల్సీ హోదా కూడా కట్టబెట్టినటువంటి నాయకుడు ఇప్పుడు వెంకటరామరెడ్డి విషయంలో 2024 ఎన్నికల్లో జగన్కి అనుకూలంగా పనిచేశారు అంటూ అభియోగాలు మోపడం, దాని మీద విచారణ జరపడం, విచారణలో భాగంగా నోటీసుకి వెంకటరామరెడ్డి ఇచ్చినటువంటి సమాధానం ఏమాత్రం సంతృప్తికరంగా లేదంటూ తేల్చడం, చివరకు ఆయన్ని డిస్మిస్ చేయడం. ఇది ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం. ఆంధ్రప్రదేశ్లో అశోక్ బాబుకి ఒక రూలు, చంద్రబాబు పాలనలోనే వెంకటరామరెడ్డికి మరొక రూలా అనేటువంటి ప్రశ్న ఇక్కడ ఉదయిస్తోంది. అయితే వెంకటరామరెడ్డిని తొలగించాలని, అశోక్ బాబును కాపాడాలని చంద్రబాబు చేసినటువంటి ప్రయత్నం వెనుక చిన్న లాజిక్ కూడా ఉంది. అశోక్ బాబు చంద్రబాబు ఆదేశాలకు తగ్గట్టుగా, చంద్రబాబు ఆశించినట్టుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వెంకటరామరెడ్డి చంద్రబాబుకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డికి ప్రయోజనం కలిగించేలా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇది మాత్రమే తేడా. ఈ తేడాతో అశోక్ బాబు మీద చర్యలు లేకపోగా ఆ తర్వాత ప్రమోషన్ దక్కింది. వెంకటరామరెడ్డికి చర్యలు తీసుకుని పక్కన పెట్టేసే పరిస్థితి అయితే వచ్చింది. ఇదొక కీలకమైనటువంటి పరిణామం. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పీఆర్సీ సహా ఇతర అంశాల మీద స్వరం పెంచే ప్రయత్నం చేస్తున్నారు. క్రమంగా ఒక్కొక్కరుగా అడుగులేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. యూటీఎఫ్, ఎస్టీయూ, పీఆర్టీ లాంటి సంఘాలు ఇప్పటికే వివిధ నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. ఈ నెలలోనే చలో సెక్రటేరియట్ సహా పలు కార్యక్రమాలకి సన్నాహాలు కూడా చేస్తున్నాయి. ఈ తరుణంలో ఉద్యోగులు ఎవరైనా నోరెత్తితే, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు బలంగా నినదిస్తే వాళ్ళ మీద తదుపరి ఎలాంటి చర్యలు ఉంటాయో అనేటువంటి తీరున బెదిరించే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు వెంకటరామరెడ్డి మీద చర్యలు తీసుకున్నారా అనేటువంటి సందేహం చాలా మందిలో వ్యక్తమవుతుంది. వెంకటరామరెడ్డి ఏమీ నేరానికి పాల్పడలేదని, ఆయన చేసిందంతా సరైందేనని ఎవరు ఇక్కడ సమర్థించదలుచుకోలేదు. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఎంత యథేచ్ఛగా చెలరేగిపోయారో అంతా చూశారు. ఇదే కొత్త కాదు అన్నదే మనకి అర్థం కావాల్సినటువంటి విషయం. అధికారంలో ఉన్నటువంటి నేతలకి సన్నిహితంగా మెలిగేటువంటి ఉద్యోగ సంఘాల నాయకులు దాదాపుగా రాజకీయ నేతలను మించి వ్యవహరించినటువంటి అనుభవాలు సుదీర్ఘకాలంగా ఉన్నాయి. అశోక్ బాబు లాంటి వాళ్ళ అనుభవాలు అదే చెబుతున్నాయి.
అయినప్పటికీ చంద్రబాబు ఇప్పుడే చర్యలు తీసుకోవడం ద్వారా ఉద్యోగ సంఘాలకి ఒక హెచ్చరిక పంపినట్టుగా అయ్యింది. మరి ఇలాంటి హెచ్చరికల ద్వారా ఉద్యోగుల్ని ఎంత మేరకు కంట్రోల్ చేయగలుగుతారు? ఇప్పుడు వెంకటరామరెడ్డిని డిస్మిస్ చేయడం ద్వారా చంద్రబాబు సర్కారు భవిష్యత్తులో జరగబోయేటువంటి పరిణామాలకి రెడ్ కార్పెట్ పరిచేసినట్టేనా అనేటువంటి ప్రశ్నలకు కూడా ఊతమిస్తోంది.